ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. వందనాలు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆయన అద్భుతమైనటువంటి మాట పలకనై ఉన్నాడు. భక్తుడి ద్వారా ఒక మాట పలుకుతా ఉన్నాడు. అదేంటంటే చూసుకున్నట్లయితే నా సహోదరి సహోదరులారా, దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథంలో 40వ అధ్యాయం 2వ వచనం మనం బాగా పరిశీలన చేస్తే అది అక్కడ ఈ విధంగా ఉంది. జిగట గల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయ కాలంలో మరొక దినము దేవుడు మీకు నాకు ఉచితముగా ఇచ్చాడు కదా. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉందామా? ప్రభుకి ఇష్టలుగా కృతజ్ఞత కలిగి ఉందామా? ఈరోజు ఈ దినము చూడగలిగామంటే అది మన శక్తి కాదు, మన బలము కాదు, మన తెలివితేటలు కాదు, మన బుద్ధి కాదు, మన ఆలోచనలు కాదు, మనకున్న బలము కాదు, మనకున్న ధనము కాదు, మనకున్న పేరు ప్రఖ్యాతలు కాదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టే మరొక దినములో మనము ప్రవేశించగలిగాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి దినము మనకు ఉచితముగా ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని మరొక దినము మనకు ప్రసాదిస్తున్నాడు. అందుని బట్టి ప్రతి దినము దేవునికి ఇష్టలుగా, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రభు ఈ ఉదయకాలంలో మీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ వాక్యాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఈరోజు మన అడుగులు స్థిరపరచబడాలి. మన అడుగులు ఎలా స్థిరపరచబడాలంటే, ఈ లోకమంతా కూడా ఎలా ఉన్నదంటే జిగటి ఊబు వలె ఉన్నది, నాశనకరమైనటువంటి గుంట వలె ఉన్నది. కాబట్టి మనం అనుకుంటాం, ఈరోజు నేను పరిశుద్ధంగా జీవించాలి, ఈరోజు నీతిగా బ్రతకాలి, ఈరోజు నమ్మకంగా బ్రతకాలి, ఈరోజు దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా నేను జీవించాలి అని అనుకుంటాం. కానీ అపవాదైనటువంటి దుష్టుడు జిగటి గల ఊబిని మన ఎదుట పెడతాడు, నాశనకరమైనటువంటి గుంట మన ఎదుట పెడతాడు. అందుకే ఈ భక్తుడు అంటా ఉన్నాడు, నాశనకరమైనటువంటి తెగుళ్ళు అంటకుండా, నాశనకరమైనటువంటి గుంటలో నన్ను పడకుండా, జిగటి గల ఊబిలో నుండి నన్ను పడకుండా నా అడుగులు స్థిరపరచు అని దేవుడి దగ్గర ఆయన మొర్ర పెట్టుకుంటున్నాడు. కాబట్టి మన అడుగులు ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా మనం ఉండాలి. మనం వేసే ప్రతి అడుగు నమ్మకముగా ఉండాలి, మనం వేసే ప్రతి అడుగు యథార్థముగా ఉండాలి, మనం వేసే ప్రతి అడుగు నీతిగా భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే భక్తులు పలికినటువంటి విధముగా ఈ లోకములో జిగటి మీ ఎదుట ఉన్నది, జిగటి గల ఊబి మీ ఎదుట ఉన్నది, నాశనకరమైనటువంటి గుంట మీ ఎదుట ఉన్నది. కానీ దానిని తప్పించుకోవడానికి మనకి ఎవరు సహాయం కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సహాయము, ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి మనకు కావాలి. అపవాదిని ఎదిరించాలంటే మన శక్తి సరిపోదు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యము ద్వారానే అపవాదిని మనం ఎదిరించగలుగుతాం. కాబట్టి ఈ రోజంతా కూడా మీ బ్రతుకులో, మీ జీవితాల్లో, మీ కార్యకలాపాల్లో, మీ మార్గాల్లో, మీ కుటుంబాల్లో, అన్ని విషయములలో ఈరోజు దేవుడు మీ అడుగులు స్థిరపరిచి నమ్మకస్తులుగా, దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా, దేవునికి లోబడేటువంటి విధముగా ఈరోజు దేవునికి పరిశుద్ధంగా మీ హృదయాలు, మీ మనస్సులు దేవునికి అప్పగించేటువంటి విధముగా ఈరోజు మీరు నేను బ్రతుకుదుముగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మీ హృదయములో, నా హృదయములో ఫలించి అభివృద్ధి చేయునుగాక. దేవుని యొక్క కృప మన అడుగులు స్థిరపరచబడునుగాక. దేవుడు మన మార్గాల్లో తోడై ఉండి ఈరోజు దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా మీరు నేను జీవించుదుముగాక. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి మన హృదయాలను, మన మనస్సులను దేవుడు స్థిరపరిచి బలపరచబడునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.